ఏంటిది? ఈసారైనా సరైన చోటుకి వచ్చానా లేదా అర్థం కావడం లేదే. ఆయనేమో లక్షాధికారి అని సీను చెప్పాడు. ఇల్లు చూస్తే అలా ఏమాత్రం అనిపించడం లేదు. నాకు అనుమానంగానే ఉంది. ఈసారి కూడా నేను సరైన చోటుకి రాలేదు. అలా తనలో తానే ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్న రాజు దగ్గరికి లోపల నుండి ఆ ఇంటికి తనను తీసుకువచ్చిన వ్యక్తి వచ్చాడు. ఏ ఊరి నుంచి వచ్చావు? ఈ అచ్యుతరామయ్య కోసం వచ్చి పొరపాటుగా ఆ అచ్యుతరామయ్య ఇంటికి వెళ్ళావు. అంటే నువ్వు ఏదో అవసరంలో ఉన్నావన్నమాట. అది చెప్పగానే అతను నిన్ను బయటకి గెంటేసినట్టున్నాడు. అంతేనా? ఇంతకీ నీ కథ ఏమిటో చెప్పు. అప్పుడు రాజు తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. రాజు వాళ్ళ ఊరు గౌరీపట్నం. వాళ్ళది చాలా పేద కుటుంబం. తండ్రి ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. చివరకు రాజును చదివించే స్తోమత కూడా లేక రాజుకు కూడా కూలీ పనులే నేర్పించాడు. కానీ రాజుకు మాత్రం చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, అందరిలా సూటు బూటు వేసుకుని తిరగాలని, బోలెడంత డబ్బు సంపాదించాలని ఆశ. అయితే ఇంటి పరిస్థితుల కారణంగా తను అవి ఏవీ చేయలేకపోయాడు. ఏ పంట వేసినా రాజు తండ్రికి కలిసొచ్చేది కాదు. ఎంత కష్టపడినా చేతికి డబ్బు మాత్రం అందేది కాదు. ఆ పొలం కాపాడుకోవడం కోసం ఎంతో అప్పు చేశాడు. తర్వాత చివరకు ఆ పొలం అమ్మి ఇంటిని పోషించేవాడు. ఒరే సీను, తొందరగా రారా. ఎన్ని రోజులైందో నిన్ను చూసి, కబుర్లు చెప్పుకొని. మనిద్దరం అలా బయటకు వెళ్ళి మన పాత గుర్తులన్నీ నెమ్మరు వేసుకుందాం. తొందరగా రా. ఇంతసేపా? సీను, ఏంట్రా నువ్వు? మీ నాన్న చూస్తే లక్షాధికారి, నువ్వేమో ఇంత సామాన్యంగా ఉన్నావు. నేను కానీ నీ పరిస్థితుల్లో ఉంటేనా, ఓహో, మంచి మంచి బట్టలేసుకుని అందరికీ గొప్పగా కనిపించేవాణ్ణి. నువ్వేంటి అంటే ఇంత సామాన్యంగా ఉన్నావేంట్రా? పైగా పట్నం వెళ్ళి చదువుకుని వచ్చావు. అయినా కూడా నీకు ఏ మాత్రం గొప్పగా బతకడమే రాదు. రాజు సీను ప్రాణ స్నేహితులు. చిన్నతనంలో ఎప్పుడు సమయం దొరికినా ఇద్దరూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవారు. అయితే చదువుకోవడం కోసం పట్నం వెళ్ళిపోయినా సీను రాజును మర్చిపోలేదు. సీను తండ్రి వడ్డీ వ్యాపారి, లక్షాధికారి. అందరికీ అప్పులు అధిక వడ్డీకి ఇస్తూ దానికోసం వారిని నానా బాధలకు గురిచేసేవాడు. అతని దగ్గర రాజు తండ్రి కూడా అప్పు చేశాడు పొలం కోసం. ఇక బయటకు వెళ్ళిన స్నేహితులిద్దరూ ఆనందంగా వారి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుని సంతోషంగా ఊరంతా తిరిగి ఇంటికొచ్చారు. ఊరంతా ఇలా తిరగడం కాదు. ముందు మీ నాన్నకెళ్ళి నా దగ్గర తీసుకున్న అప్పు తీర్చమని చెప్పు. అసలు ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు నువ్వు? నా కొడుక్కి నీకు ఏమైనా పొంతనుందా? చిన్నప్పుడెప్పుడో కలిసి ఆడుకున్నందుకు ఇప్పటికీ స్నేహితుడు అంటూ ఇంటికి వస్తున్నావు. అంటే ఏదో ఒక రకంగా గుట్టు తెలుసుకుని ఇంటికి కన్నం వేద్దామనా? అప్పుడు బాకీ తేలిగ్గా తీర్చొచ్చు. అది చేస్తే తప్ప మీ నాన్న బాకీ తీర్చడులే. చూసుకో, నిన్నే మీ నాన్న వస్తే గట్టిగా చెప్పాను. ఇంకొక వారం రోజుల్లో నా బాకీ తీర్చాడా సరే సరి, లేదా జీవితకాలం అంటే బతికున్నంత కాలం నువ్వు నా దగ్గర బానిసగా పనిచేయాలి, పాలేరులాగా. ఒకవేళ నేను పోయానే అనుకో, నా కొడుకు దగ్గర చేయాలి. నువ్వు బతికున్నంత కాలం మీ ఇంటికే అంకితం అవ్వాలన్నమాట. ఈ సంగతి మీ నాన్న నీకు చెప్పాడో లేదోనని ఓ మాట చెప్తున్నా. తొందరగా వెళ్ళి నా బాకీ తీర్చే పని చూడండి. రాజు ఆశ్చర్యపోయాడు. చాలా బాధ అనిపించింది. తను అనుకున్న జీవితం, కోరుకునే జీవితం ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. కానీ ఏమీ అనలేని పరిస్థితి. ఎవరిననాలి? ఎవరి మీద కోప్పడాలి? అవే ప్రశ్నలతో ఇంటిదారి పట్టాడు రాజు. జరిగిందంతా చూసి సీను కూడా చాలా బాధపడ్డాడు. కానీ సీను తండ్రిని ఎదిరించి నచ్చ చెప్పలేడు. తండ్రి సంగతి సీనుకు బాగా తెలుసు. ఇలా దిగులుతో ఇంటికి చేరుకున్న రాజుకు
ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మతిపోయింది. చూస్తే తండ్రి చనిపోయి పడి ఉన్నాడు. అమ్మ ఏడుస్తోంది. అప్పు తీర్చలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని రాజు కుంగిపోయాడు. అప్పటికి చాలా కాలం ముందు నుంచే తల్లికి అనారోగ్యం ఉంది. తల్లి కూడా అక్కడ ఇక్కడ కూలి పనులు ఇంటి పనులు చేస్తూ చాలా కష్టాలే పడింది. అందువల్ల ఆమె ఆరోగ్యం కూడా పాడైంది. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. అది ఆ తల్లి తట్టుకోలేదన్న సంగతి రాజుకు తెలుసు. అతి కష్టం మీద కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇది జరిగిన తర్వాత 10 రోజులకే తల్లి మంచం పట్టింది. ఈ విషయం రాజు ముందే ఊహించాడు. ఇంతలో వ్యాపారి ఇంటికి వచ్చి, వారం రోజులు గడివిచ్చి బాకీ తీర్చవయ్యా అంటే మీ నాన్న ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడేమిటయ్యా? నేనేం చేయను? నేను ఖచ్చితంగా బాకీ తీర్చి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడడానికి వచ్చేవాడినే కాదు. నేను నిజాయితీగా ఉంటాను. కానీ మీ నాన్నేమో నిన్ను బాధ్యుణ్ణి చేసి వెళ్ళిపోయాడు. నన్నేం చేయమంటావు? మాట ప్రకారం బాకీ తీర్చలేదు కాబట్టి నువ్వు జీవితాంతం నాకు బానిసగా ఉండక తప్పదు. ఆ మాట చెప్పిపోదామనే వచ్చాను. పాపం మీ అమ్మకు ఒంట్లో బాగా లేనట్టుంది. ఆమెనొక్కతిని ఏం వదులుతావు? ఆమెను కూడా తీసుకుని మా ఇంటికి వచ్చేయి. కాస్త ఇంటి పని వంట పని చేసి పెడుతుందిలే. మిగతా పనులన్నీ నువ్వు చూద్దు గాని. ఏం చేస్తాం? ఏ దిక్కు లేని వాళ్ళందరినీ నేనే ఆదుకుంటూ ఉంటాను. అలా చెప్పి వ్యాపారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల్లి కొడుకు చాలా బాధపడ్డారు. తర్వాత 2 రోజులకు తల్లి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఆమె రాజును పిలిచి, రాజు, ఇదిగో ఇవే నా బంగారు గాజులు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా తల్లి నాకు ఇచ్చినవి. ఎన్నో కష్టాలు జీవితంలో చూసినా వీటిని మాత్రం ఎప్పుడూ బయటకు తీయలేదు. మీ నాన్నకు అప్పుడప్పుడు అవసరానికి ఉపయోగపడతాయని ఇవ్వాలనుకున్నా మీ నాన్న అవి తీసుకోలేదు. ఆయనకు ఇది వాడడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మా అమ్మ నాకు పసుపు కుంకుమగా వీటిని ఇచ్చింది. ఇక ఆయనే వెళ్ళిపోయారు. నా ఆరోగ్యము బాగోలేదు. వీటిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉపయోగిస్తాం? తీసుకుని వీటిని అమ్మి ఆ వ్యాపారి అప్పు తీర్చి తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అంతేకాని నువ్వు కూడా నీ భవిష్యత్తు పోగొట్టుకుని అతని దగ్గర బానిస అవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఎలాగూ బతకనని అర్థమైపోయింది. నువ్వైనా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఇదొక్కటే దారి. అలా మాట్లాడకమ్మా. నీ దగ్గర ఇవి ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. లేదంటే నేను నీకు ఎప్పుడూ మందులు తీసుకొని వచ్చేవాడిని, వైద్యం చేయించేవాడిని. ఇటివ్వు. ముందు వీటిని అమ్మి నీకు కావలసినవన్నీ తీసుకుని వస్తాను. అలాగే వైద్యుణ్ణి కూడా. అంతేకాని వ్యాపారికి ఎలా ఇస్తాను చెప్పు? రాజు, నువ్వెంత కష్టపడినా నేను బ్రతకను. నాపై ఏం ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే. నాకు నా ప్రాణం పోతుందన్న సంగతి బాగా అర్థమైంది. నా కోసం వృధా చేసుకోకు. నీ భవిష్యత్తు బాగుండాలి. నువ్వు బానిసగా అతని దగ్గర బతికే కంటే నేను చనిపోవడమే మేలు. నాకు ఏ వైద్యమూ అవసరం లేదు. ముందు అతని బాకీ తీర్చిరా. ఎంతకాలం ఆయుష్ ఉంటే అంతకాలం బతుకుతాను. అంతేకాని నిన్ను మాత్రం అతని దగ్గర అవస్థలు పడుతుంటే చూడలేను. తల్లి బలవంతం మీద రాజు ఆ గాజులు తీసుకుని బయటకు బయలుదేరాడు. తన మనసు ఏమాత్రం బాగోలేదు. అప్రయత్నంగానే దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుడితో తన మొరను చెప్పుకున్నాడు. ఆ గాజులు అమ్మి వ్యాపారికి డబ్బు ఇవ్వాలని రాజుకు అనిపించడం లేదు. ఈ పరిస్థితి ఏమిటి అని బాధపడుతుంటే అక్కడికి తన స్నేహితుడైన సీను వచ్చాడు. ఇంత కష్టంలో ఉంటే నేను గుర్తుకు రాలేదా నీకు? నా దగ్గరకు వచ్చి చెప్పుకోవాలని అనిపించలేదా రాజు? జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. నిన్న మా నాన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడిన విషయం కూడా తెలుసు. నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలుసు. నీకోసమే ఊరంతా వెతుకుతున్నాను. చూస్తే ఇక్కడ కనిపించవు. ఏంటి రాజు ఇలా ఒంటరిగా? రాజు జరిగిన విషయం, ఇప్పుడు తనున్న పరిస్థితి మొత్తం సీనుతో చెప్తాడు. అయితే సీను కూడా ఏమీ చేయలేడన్న సంగతి రాజుకు తెలుసు. తండ్రిని ఒప్పించడం సీను వల్ల కాదు.
అలాగని సీను దగ్గర ఇంకా అంత డబ్బు కూడా లేదు. తనకింకా ఉద్యోగం కూడా రావాలి. ఈ మధ్యనే చదువు పూర్తి చేసుకున్నాడు. అందుకే రాజు సీనుతో ఏమీ చెప్పకుండా ఒంటరిగా ఇలా వచ్చేశాడు. నేను మా నాన్నని ఒప్పించలేను, ఆయనకు నచ్చచెప్పను లేను. అలాగని నీకు డబ్బు సమకూర్చలేను. నీకు ఒకటే ఒక సాయం చేయగలను. నువ్వు ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో తీవ్రమైన కష్టంలో ఉన్నావు, నాకు తెలుసు. అందుకే నీకొక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన దగ్గరకు వెళ్ళు. ఆయన నీకు సహాయం చేస్తారు, అప్పుగా కాదు. తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నీ కష్టం గురించి ఆయనతో వివరంగా చెప్పు. నీకు ఎంత కావాలన్నా అంత ఇస్తారు. ఆయన లక్షాధికారి. మన ఊరికి 4 ఊళ్ళ అవతల ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. వివరాలన్నీ నీకు అక్కడికి వెళ్ళాక అర్థమవుతాయి. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఊరు వెళ్ళి రావడానికి డబ్బులు కావాలి కదా. నువ్వు వచ్చేలోగా అమ్మను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ గాజులు అమ్మకు అందజేస్తాను. కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళిరా రాజు. సీను చెప్పిన మాటలతో రాజుకు కొండంత ధైర్యం వచ్చింది. అలా ఏమీ ఆశించకుండా, తిరిగి అడగకుండా డబ్బిచ్చేవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే సీను చెప్పిన ఊరికి బయలుదేరి వెళతాడు రాజు. ఇదే ఇల్లు అనుకుంటాను. అచ్యుతరామయ్య అని ఇక్కడ రాసి ఉంది. అదే కాక ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. లక్షాధికారి కదా, ఈ మాత్రం ఇల్లు ఉండదా ఏమిటి? లోపలికి వెళ్ళి అడిగి చూస్తాను. రాజు అక్కడ ఉన్న పనివాళ్ళని అడిగి అచ్యుతరామయ్య కోసం ఎదురు చూడమని చెప్తే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇల్లు చూస్తే రాజుకు మతిపోతుంది. అలా చూస్తూ ఉండగా అచ్యుతరామయ్య కిందకు దిగాడు. రాజు తాను ఎందుకు వచ్చాడు అన్న వివరాలన్నీ అచ్యుతరామయ్యతో చెప్పసాగాడు. బానే ఉంది కానీ రాజు, నువ్వు చెప్తున్న సీను ఎవరో మాత్రం నాకు తెలీదు. సరే, ఏది ఏమైనా నువ్వు అవసరంలో ఉన్నావు. నా దగ్గర డబ్బు ఉంది, నీకు తప్పక డబ్బిస్తాను. అయితే నువ్వు అనుకున్నట్టుగా ఏమీ ఇవ్వకుండా తర్వాత అప్పు తీర్చకుండా మాత్రం కాదు. ఆ సీను నీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు. నేనైతే అలా డబ్బిచ్చేవాణ్ణి కాదు. నా దగ్గర డబ్బు తీసుకుంటే ఏ రోజు తిరిగిచ్చేది ముందే నాకు రాసి చెప్పాలి. ఆ రోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నా డబ్బు నాకు తిరిగిచ్చేయాలి. ఆ ఒప్పందం మీదే ఊళ్ళో ఎవరికైనా అప్పు ఇస్తూ ఉంటాను. నీకైనా అంతే. పొరుగురి వాడివైనా సరే నేను అప్పు మాత్రం తప్పక ఇస్తాను. నీ అవసరం అటువంటిది. దీనిని బట్టి నువ్వు ఏ రోజు అప్పు తీరుస్తావో చెప్పు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది. నేను అప్పు ఇచ్చిన తర్వాత 6 నెలలు మాత్రమే గడువిస్తాను. 6 నెలల తర్వాత నువ్వు అప్పు తీర్చినట్లయితే నేను ఇచ్చిన దానికంటే రెట్టింపు నాకు తిరిగి ఇవ్వాలి. అది నేను ముఖ్యంగా పెట్టుకున్న సూత్రం. అయ్యా, నా చేతిలో చిల్లికి అవ్వలేదు, ఆస్తి లేదు, పొలం కూడా లేదు. మేము ఏ రకంగా బతకాలో కూడా మాకు ఇప్పటిదాకా తెలియదు. డబ్బుతో వ్యాపారం చేసి ఏదైనా సంపాదిద్దామన్నా ప్రస్తుతం ఈ డబ్బు అప్పు తీర్చడానికి మాత్రమే నాకు పనికొస్తుంది. ఆ తర్వాత మా అమ్మకు వైద్యం చేయించాలి. అంతకు మించి నేను వ్యాపారం చేసి ఇంకా సంపాదించగలనో లేదో నాకు తెలియనే తెలీదు. మీకు పలానా రోజు బాకీ తీరుస్తానని నమ్మకంగా ఎలా చెప్పగలను? అయినా నా స్నేహితుడు రూపాయి మళ్ళీ తిరిగి తీసుకోకుండా, అయినా అప్పు తీర్చే అవసరం లేకుండా నాకు డబ్బిస్తారని తెలిసే నేను ఊరికి కష్టపడి వెతుక్కుంటూ వచ్చానండి. మరి మీరు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. వెళ్ళవయ్యా, గొప్పోడివే గాని ఎవరైనా తిరిగి ఇవ్వకుండా డబ్బిస్తారా? అందరూ తిరిగి తీర్చే విధంగా ఇచ్చేవాళ్లే. కొంతమంది ఎక్కువ వడ్డీ, కొంతమంది తక్కువ వడ్డీ, అంతే తేడా. నీ స్నేహితుడు నీకేదో టోకరా వేశాడులే కానీ ఇక బయలుదేరు. నేనైతే నా సూత్రాలు మించి ఏమీ చేయను. ఇది నీకు సమ్మతమైతే డబ్బిస్తా, లేదంటే బయటికి నడు. గొప్పోళ్ళయ్యా, ఏ ఊరి నుంచి వస్తారో ఏంటో నీలాంటి వాళ్ళందరూ. రాజు అలా చూస్తూ ఉండిపోయాడు. సీను చెప్పిందేమిటి, ఇక్కడ ఈయన మాట్లాడుతున్నదేమిటి? రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఈయన వాళ్ళ నాన్న కంటే దారుణంగా ఉన్నాడే అనుకున్నాడు మనసులో.
అదండి జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన నన్ను బయటకు గెంటడం, మీరు నన్ను చూసి ఎవరి కోసం వచ్చావని అడగడం, అచ్యుతరామయ్య గారు అనగానే ఇటు తీసుకురావడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా. అలా రాజు తన కథను చెప్పడం ముగించాడు. ఇది అంతా వింటున్న వ్యక్తి మొత్తం విని సానుభూతి తెలిపి లోపలకు వెళ్ళాడు. కాసేపటికి లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు. సరేనని లోపలికి వెళ్ళాడు రాజు. చూస్తే అక్కడ ఒక సర్వసాధారణమైన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తనను తీసుకువచ్చిన మనిషి ఆయనే అచ్యుతరామయ్య అన్నట్టుగా సైగ చేశాడు. వెంటనే అచ్యుతరామయ్యకు నమస్కారం చేసి తాను ఎందుకు వచ్చింది, తన అవసరం ఏమిటి అన్న విషయమంతా చెప్పాడు. సంగతంతా విన్న అచ్యుతరామయ్య మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. తనను తీసుకువచ్చిన వ్యక్తి కూడా పనుందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నా స్నేహితుడు సీను మీ గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను. వాడు చెప్పినప్పుడు నిజంగానే తిరిగి ఇవ్వమనకుండా డబ్బిచ్చేవారున్నారా అనుకున్నాను. మీరు నేను చెప్పిన దానిని బట్టి ఆలోచించి అప్పు తీర్చడానికి నా తల్లి వైద్యం కోసమే కాకుండా నేను వ్యాపారం చేసుకోవడానికి కూడా సరిపడా డబ్బు నాకు ఇచ్చారు. నేను ఎలాగూ చదివిన వాడిని కాను. వ్యాపారం అయినా చేసి జీవితాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. కానీ నా మనసులో మాట, నా బాధ గ్రహించి మీరే నాకు అదనంగా డబ్బు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతుణ్ణి. ఇటువంటి మనుషులు ఉంటారా అనిపించేలా నన్ను ఆశ్చర్యపరిచారు. మీ మేలు మర్చిపోలేనండి. ఆ భగవంతుడు నాకు బోలెడంత సంపదను ఇచ్చాడు. ఇదంతా నా తండ్రి తాతలు సంపాదించి నాకు ఇచ్చినదే. నేను లెక్చరర్ని. మీ స్నేహితుడు సీను ఉన్నాడే, అతను నా దగ్గరే చదువుకున్నాడు. అలాగే ఎంతో మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాను. అందుకే నా గురించి వాళ్ళందరికీ తెలుసు. రకరకాల ఊళ్ళల్లో ఉండి స్థిరపడిపోయిన వాళ్ళందరూ నిజంగా కష్టం ఉంది అనిపించిన మనుషుల్ని ఇలా చెప్పి నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. వాళ్లకు సాయం చేయడమే నాకు సంతోషం. భగవంతుడిచ్చిన డబ్బుని సద్వినియోగం చేయాలి అన్నదే నా సంకల్పం. అందుకే ఇలా నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ జీవితాన్ని వెళ్ళదీస్తున్నాను. ఇంత సంపద నాకు ఇచ్చిన భగవంతుడు నా కుటుంబాన్ని నాకు దూరం చేశాడు. నా భార్య బిడ్డలు సునామీలో చనిపోయారు. నేను ఒంటరి వాడిని. అయినా నా ఆయుష్ ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉండాలిగా. అచ్యుతరామయ్య చెప్పిందంతా విన్న రాజుకు ఒక్క క్షణం నోటి నుంచి మాటలు రాలేదు. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన వ్యక్తి పరుల బాధలు ఆలోచించి ఇంత సహాయం చేస్తున్నాడంటే ఎంత గొప్పవాడయ్యుండాలి. అయితే తన మనసులో ఉన్న మరో సందేహం అడగకుండా ఉండలేకపోయాడు రాజు. అయ్యా, మీరు ఏమీ అనుకోనంటే నేను ఉండబట్టలేక ఒక చిన్న విషయం అడుగుతాను. మరోలా భావించకండి. మీరు ఇంత సంపద కలవారు కదా, లక్షాధికారి కూడాను. మా స్నేహితుడు చెప్పాడు. అటువంటిది ఇంత చిన్న కుగ్రామంలో, ఇంత చిన్న ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? ఇంత సాధారణమైన జీవితం ఎందుకు గడుపుతున్నారు? మీ కుటుంబం అంతా మీతో లేదన్న బాధతోనా? లేదంటే మీరు ఒక పెద్ద ఇంట్లో హాయిగా నౌకర్లను పెట్టుకుని సంతోషంగా సుఖంగా గడపవచ్చు కదా. అప్పుడు మీకు కూడా జీవితంలో ఎంతో కొంత ఆనందం దక్కుతుంది. నేను ఇప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను రాజు. సంపద ఉంది కదా అని దానిని నా స్వార్థం కోసం ఖర్చు పెట్టుకుని లంకంత ఇల్లు కొని అందులో నౌకర్లను పెట్టుకుని గొప్పగా బతకడం వల్ల ప్రయోజనం ఏముంది? నా కుటుంబం నాతో లేదన్న బాధతో కాదు. నా కుటుంబం ఉన్నప్పుడు కూడా నేను ఇలాంటి జీవితాన్నే గడిపాను. నా కుటుంబానికి అదే అలవాటు చేశాను. భగవంతుడు సంపద ఇచ్చినంత మాత్రాన హంగులు ఆర్భాటాలు చేయాలని నియమం ఎక్కడుంది? మన కోసం వాడుకుంటూ అదనంగా ఉన్నదాన్ని పక్కవారికి వినియోగించడంలోనే నాకు సంతోషం ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది పెద్దల సూక్తి కదా. నేను దానినే నమ్ముతాను, అదే పాటిస్తాను. ఇంత సాధారణమైన జీవితం గడపడమే నాకు ఇష్టం. అదీ కాక
నా దగ్గర ఇంత సంపద ఉంది అన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసినప్పటి నుంచి బంధువుల నుంచో దొంగల నుంచో భయం, ప్రమాదం. అందువల్ల నేను అనుకున్నది సాధించలేను, సంతోషము పొందలేను. ఏదో ఒక రకంగా దీనిని ఎవరికో ముట్ట చెప్పి నేను కష్టపడే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా బ్రతకడమే నాకు సుఖంగా ఉంటుంది. అందుకే ఈ ఊర్లో కూడా ఎవ్వరికీ నేను ఇలా డబ్బు ఇస్తానన్న సంగతి తెలియదు. నీకు మాత్రం ఒకటే చెప్తున్నాను, ఈ సంగతి నువ్వు ఎవ్వరితో చెప్పకు. కేవలం నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ సంగతి తెలుసు. వాళ్ళకి కాలేజీ అయిపోయిన తర్వాత చివరి రోజు నేను చెప్పిన మాట అదే. మీరు ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో, జీవితంలో ముందుకు అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వారిని నా దగ్గరకు పంపించండి. వాళ్ళకి తప్పక నేను సహాయం చేసి వారి జీవితం నిలబడడానికి సహకరిస్తాను. అంతకు మించి ఇంకా ఎవ్వరికీ నా గురించి చెప్పొద్దు అని. అలాగే ఎంత ఎదిగినా ఎంత సంపద ఉన్నా అణిగి మణిగి సాధారణంగా బ్రతకడంలోనే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటుందని చెప్పాను. రాజుకు పూర్తి విరుద్ధమైన ఆలోచనలు ఉండేవి. అచ్యుతరామయ్య చెప్తున్న మాటలు వింటుంటే మనసు కదిలిపోయింది. నిజంగా బ్రతకడం అంటే ఇదే కదా అనిపించింది. అప్పుడు సీను ఎందుకంత సాధారణంగా ఉంటాడో కూడా బాగా అర్థమైంది రాజుకు. సీను ఆయన దగ్గర చదువుకున్నవాడేగా, అదే సంస్కారం సీనుకు కూడా అబ్బిందన్నమాట అనుకున్నాడు మనసులో. కుటుంబాన్నంతటినీ కోల్పోయి ఒంటరి అయిపోయినా కూడా ఆయన సమాజం కోసం, ఇతరుల కష్టాల కోసం ఆలోచిస్తూ తన సంపదను సద్వినియోగం చేస్తున్నాడు. అంత సంపద ఉండి కూడా ఎంతో సాధారణంగా బతుకుతున్నాడు. ఈ ఆలోచనలన్నీ మనసులో మెదులుతూ తిరిగి ప్రయాణమయ్యాడు రాజు. రాజుకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచాడు. ఆయన కథ, ఆయన జీవన విధానం రాజులో చాలా మార్పును తీసుకువచ్చింది. ఆ డబ్బు తీసుకువెళ్ళి తల్లికి వైద్యం చేయించి అప్పు తీర్చేసి వ్యాపారం పెట్టుకున్నాడు. కష్టపడి పనిచేశాడు. ఉన్నదానిలో మరొకరికి సహాయం చేయడం అలవర్చుకున్నాడు. అలా రాజు వ్యాపారంలో బాగా వృద్ధి చెంది కొంతకాలానికి కాస్త ఆస్తులు కూడా కూడబెట్టాడు. అయితే తన మార్గదర్శి కారణంగా రాజు కూడా అదే జీవన విధానం అవలంబించాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో సంపద సంపాదించినప్పటికీ ఒక సాధారణమైన జీవనాన్ని గడపడమే ఇష్టపడ్డాడు. డాబు దర్పం ఉపయోగం లేనివని, అవసరం లేనివని తెలుసుకున్నాడు. నిజమే, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఒదిగి ఉండడమే మనిషికి అందాన్నిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. అదే తన జీవితంలో అవలంబించి అచ్యుతరామయ్య మార్గదర్శిగా నిలిచాడు. ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.